హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి అనే టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన CBT2 ఎగ్జామినేషన్ యొక్క కీ అనేది రీసెంట్ గా రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్. దానిని అబ్జెక్షన్ చేసుకోవడానికి మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ కి వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ కి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ ఐడి సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళకు సెలెక్షన్ డీటెయిల్స్ అనేది రాలేదన్నమాట. దానివల్ల చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అలానే టెన్షన్ కూడా పడ్డారు. వాళ్ళందరూ ఆర్ఆర్బికి మెయిల్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. పర్సనల్ గా చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు కూడా మెసేజెస్ చేసింటే నేను కూడా పర్సనల్ గా ఆర్ఆర్బికి మెయిల్ అనేది చేశాను. వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఈ రోజు నైట్ 11:59 PM వరకు, అంటే 21/2/2019 నైట్ 11:59 PM వరకు మీరు అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. అలానే ఎవరైతే నిన్న పేమెంట్ కొద్దిగా సర్వర్ బిజీ ప్రాబ్లం వల్ల కొంతమందికి ఫెయిల్ కూడా అయ్యాయి అని చెప్పారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగా అబ్జెక్షన్ హోమ్ పేజ్ లో పెయిడా నాట్ పెయిడా అని చెక్ చేసుకోండి. అది ఏ విధంగా ఉంటుంది అని కూడా నేను ప్రీవియస్ గా వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ పెయిడ్ అని ఉంటే మాత్రమే మీ అబ్జెక్షన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా ఇంకా అబ్జెక్షన్ చేయడానికి క్వశ్చన్స్ మిస్ అయినా లేదా అబ్జెక్షన్ ఎవరైనా మర్చిపోయినా అది రిలీజ్ అయిన సంగతి, సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు లాస్ట్ డేట్ అనుకుంటా. అంటే మనకు కీ రిలీజ్ అయినప్పుడు కొద్దిగా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. అలానే అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. అందరూ ఫేస్ చేశారని నేను చెప్పను ఫ్రెండ్స్. కొంతమంది మాత్రమే పార్ట్ బి లో కొన్ని క్వశ్చన్స్ కి ఆప్షన్ ఐడి అనేది సెలెక్ట్ గా ఓపెన్ అనేది కాలేదన్నమాట. సో ఎవరైతే మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే పేమెంట్ కూడా కొంతమందికి ఫెయిల్యూర్ అనేది అయ్యింది. వాళ్ళ కోసము ఆర్ఆర్బి ఇంకొక రోజు ఆ డేట్ ని ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ అని చెప్పేసి అబ్జెక్షన్ ట్రాకర్ లైవ్ ఫ్రమ్ 18/2/2019 12 noon to మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ అప్ టు 21/2/2019 నైట్ 11:59 PM అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎక్స్టెండెడ్ అప్ టు 21 February 2019 నైట్ 11:59 PM అని ఇక్కడ క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అబ్జెక్షన్ ని ఏ విధంగా రైజ్ చేయాలి అప్ టు ఫైనల్ పేమెంట్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రీవియస్ గా వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంతవరకు ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసిన తర్వాత మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఎవరైతే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ CBT2 ఎగ్జామినేషన్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.